హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఒంగోలు జిల్లాలో టీడీపీలో కీలకమైన నేత వీరయ్య చౌదరిని కొంతమంది దుండగులు దారుణంగా నరికి చంపడం అయితే జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈయనని ఎవరు చంపారు అన్న విషయం అయితే ఇప్పటివరకు కూడా బయటపడట్లా. ఎందుకు బయటపడట్లేదంటే ఆ చంపిన వ్యక్తులు ఇప్పటివరకు కూడా పోలీసులకు దొరకలా. ఆ చంపిన వ్యక్తులు వెంటనే ఆయన చంపి వేరే రాష్ట్రాలకి పారిపోయారనమాట. దీనివల్ల ఏంటి అంటే ఆయన అసలు ఎందుకు చనిపోయాడు అనే అవుట్కమ్ని పోలీసులు అయితే తీసుకురాలేకపోతున్నారనమాట. అయితే ఈ సందర్భంగా మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే నిన్న ఆయన హత్య జరిగిన వెంటనే మనకు వచ్చిన సమాచారం ఏంటి అంటే అక్కడ లోకల్గా ఉండే లిక్కర్ సిండికేటే ఆయన్ని చంపించింది అన్న ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మార్నింగ్ ఒక వార్త వచ్చిన దాని ప్రకారం ఏంటి అంటే ఆయన కొంచెం వివాదాస్పద భూముల్లో ఆయన వేలు పెట్టాడు, వాళ్ళు ఏమైనా చంపించారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. అయితే రీసెంట్గా వస్తున్న వార్త ఏంటి అంటే ఇది టీడీపీకి సంబంధించిన మీడియాల్లోనూ, పేపర్లోనూ, వెబ్సైట్లలోనూ చాలా పెద్ద ఎత్తున వైరల్ అయితే అవుతుంది ఈ న్యూస్. ఆ న్యూస్ ఏంటి అంటే ప్రకాశం జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో ఒక కీలకమైన వైసీపీ నేత టీడీపీలోకి రావాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేశారంట. ఆ ప్రయత్నాలకి ఈ వీరయ్య చౌదరి అడ్డుకున్నాడు. అలాగే ఆయన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే ఆయన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. దీనివల్ల ఆయనే చంపించాడు అన్న ఒక వార్త అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ వార్త అనేది టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్లో చాలా పెద్ద ఎత్తున వస్తుందన్నమాట. అయితే ఈ వార్తని పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఎంత ఉంది. ముఖ్యంగా పోలీసులు కొన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టాలి. ముఖ్యంగా ఆ చంపిన వాళ్ళు ఎవరు, దాదాపు 4 వ్యక్తులు ఆయన్నే 52 చోట్ల గాయపరిచి చంపారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శించారు అంటే ఈయన ఎంత కీలకమైన వ్యక్తో మనమైతే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరు చంపారు అనేది పోలీసులకి ఈ చంపిన వాళ్ళు దొరికితే వాళ్ళు ఇచ్చే సమాచారం ప్రకారంగా కేసులు బుక్ చేయడానికి అయితే మనకైతే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఇది చాలా దారుణమైన సంఘటన. ప్రతిసారి ఏదో ఒక వార్త వస్తూ ఉంది, సిండికేట్ వ్యాపారం వల్ల చనిపోయారని చెప్పేసి, అలాగే భూ వివాదం వల్ల ఇప్పుడు ఒక వైసీపీ నేత ఆ రేషన్ మాఫియాని అడ్డుకున్నందుకు చంపేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. మనందరికీ తెలుసు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారంటే ఈ కేసుని పోలీసులు ఎంత సీరియస్గా తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే చంపించింది ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అన్నీ కూడా అనుమానాలే. చంపిన వాళ్ళు దొరికితే మాత్రం ఎవరు చంపించారు అనేది మనకైతే ఒక అవుట్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.